నమస్కారం. వన్ టీవీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పొడిగింపు. అప్పటి వరకు లోకేష్కు భద్రత కల్పించాలని ఆదేశం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 16వ తేదీకి వాయిదా. వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కాట్ బెయిల్ అక్టోబర్ 10 వరకు పొడిగింపు. విద్యా సంస్థలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఖరారు. సంక్రాంతికి 6 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్కు ఏపీ హైకోర్టు స్వల్ప బోరటనిచ్చింది. ఈ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. లోకేష్కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ముగుస్తోంది. అప్పటి వరకు లోకేష్ను అరెస్ట్ చేయొద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని, అందువల్ల వచ్చే బుధవారానికి విచారణను వాయిదా వేయాలని కోర్టును ఆయన కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు లోకేష్కు భద్రతను కల్పించాలని ఆదేశించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. కేసు విచారణను సిబిఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. వివేక హత్య కేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మనోహర్లను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కాట్ బెయిల్ను సిబిఐ కోర్టు అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించింది. భాస్కర్ రెడ్డి బెయిల్ నిన్నటితో ముగిసింది. అయితే ఆరోగ్యం కుదిరిపడకపోవడంతో మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయస్థానం ఎస్కాట్ బెయిల్ను మరో వారం పొడిగించింది. ఈ మధ్య దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై ప్రకటన చేసింది. దీపావళి పండుగకు ఒక్కరోజు మాత్రమే సెలవిచ్చింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగకు 5 రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు 5 రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇతర స్కూళ్లకు మాత్రం క్రిస్మస్ నాడు డిసెంబర్ 25 మాత్రమే సెలవిచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండుగ సంక్రాంతికి 6 రోజులు సెలవు ప్రకటించింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో మొత్తం 6 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఖరారు చేసింది. కాగా దసరా, బతుకమ్మ కోసం అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాఠశాలలకు 13 రోజులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తారని, ఆ మేనిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. మక్తల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతు బంధు, పెన్షన్, కళ్యాణ్ లక్ష్మి వంటి పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నామన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో తయారవుతుందని, ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో అన్ని పథకాలను రెండింతలు చేశారని, ఇప్పుడు కేసీఆర్ మరేం శుభవార్త చెబుతారో సిద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్ది మాటంటే మాటే అన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు
శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు నారాయణపేట్ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారికి, జెడ్పీ చైర్మన్ వనజమ్మ గారికి, చిట్టెం సుచరితారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గుప్తా గారు, గౌరవనీయులు నిజాం పాషా గారు, సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్లు శ్రీమతి గాయత్రి రవి గారు, శ్రీమతి మంగమ్మ భువన్ గౌడ్ గారు, పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, విజయ్ గౌడ్, లక్ష్మారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రమేష్, రవికుమార్ యాదవ్, మా గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మక్తల్ నియోజకవర్గ అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు, మా జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మక్తల్ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, 2 పంటలతో ఇలా మక్తల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా ఒక ఆకుపచ్చ మక్తల్గా మార్చుకోగలిగాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు తాగడానికే నీళ్లు లేనటువంటి మక్తల్. ఆ రోజుట్లో మేమందరం చూసేవాళ్ళం, తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేద్దురు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంటే భీమా ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలుగుదేశం వాళ్ళు ధర్నాలు చేసిండ్రు. కానీ పని మాత్రం ఎవరు చేయలే. ఒకరు పలకలు శిలా పలకాలేసుడు, ఇంకొకరేమో మొక్కలు నాటుడు. ఈయన మొక్కలు నాటితే ఆయన పలకలేసిండు, ఆయన పలకలు నాటితే ఈయన మొక్కలేసిండు నాటిండ్రు. కానీ నీళ్ళు ఇచ్చింది మాత్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా 2 లక్షల ఎకరాలకు మక్తల్ నియోజకవర్గంలో సాగునీరు అందుతా ఉంది. ఇలా మక్తల్లోని ప్రతి ప్రాంతానికి ఇలా నీళ్ళు వస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల వస్తూ ఉంది. ఇలా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి నాకు మక్తల్లో 150 పడకల ఆసుపత్రి కావాలని ఆయన పట్టుబడితే ఇలా 34 కోట్ల రూపాయలతో ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపన చేసుకున్నాం. వాస్తవానికి నేను వద్దన్నా, అన్న పక్కనే నారాయణపేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది, మరి 100 పడకలు చాలుతుందేమో అన్న. లేలే, నాకు 150 కావాలి. 50 పడకలు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలి, 100 పడకలు జనరల్ హాస్పిటల్ కావాలని 2 రోజులు నా దగ్గర కూర్చొని పట్టుబట్టి 34 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. ఇలా అంత మంచి ఆసుపత్రికి మనం శంకుస్థాపన చేసినాం. నిన్న రాత్రి ఏదో టీవీ చూస్తూ ఉంటే నాందేడ్ అంటే చాలా పెద్ద నగరం మహారాష్ట్ర రాష్ట్రంలో. నాందేడ్ మెడికల్ కాలేజీలో 2 రోజుల్లోనే 34 మంది పసిపిల్లలు చనిపోయారని టీవీలో వార్త వస్తూ ఉండే. హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మందులు లేవు, సూదులు లేవు, బడ్జెట్ లేదు, మేమేం చేయాలి డాక్టర్లము, మరి అందరు పిల్లలు చనిపోతున్నారు అని చెప్పిండ్రు. మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్లో నాందేడ్లో పసిపిల్లలు ఇలా రాలిపోతున్నటువంటి పరిస్థితి. గంతమంది 30 మందికి పైగా ఇలా 2 రోజుల్లో చనిపోయిన పరిస్థితి ఉందంటే. పెడన్లో జనసేన నిర్వహించబోతున్న సభలో గూండాలు, క్రిమినల్స్ ద్వారా రాళ్లదాడి, గొడవలు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో పవన్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ తమ నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని చెప్పారు. పెడన్లోని తోటమూల సెంటర్లో బహిరంగ సభకు పవన్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆయన సభకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బాధ్యతారహితంగా ఆరోపణ చేస్తే పర్యవసానాలుంటాయని హెచ్చరించారు. తోటమూల సెంటర్ పెడన పోలీస్ స్టేషన్, పెడన నియోజకవర్గంలోని తోటమూల సెంటర్లో ఒక పబ్లిక్ మీటింగ్, రోడ్ షో పబ్లిక్ మీటింగ్ వారు ఏర్పాటు చేయడానికి కంటెంప్లేట్ చేసి ఎస్డిపిఓ మచిలీపట్నం వారికి అనుమతి కోసం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని చేశారంటే, కొన్ని అసాంఘిక శక్తులు, రౌడీ ఎలిమెంట్స్, అలాగే అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్ కొన్ని ఈ సభలోకి ప్రవేశించి ఈ సభలో అలజడును సృష్టించి
శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసి అలాగే వారిపై వారి క్యాడర్పై దాడులు చేయడానికి కొందరి ప్రేరేపణతో ఇదంతా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా కొన్ని ఎలిగేషన్స్, కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు వీటన్నిటినీ మేము నిశ్చితంగా పరిశీలించాం. ఈ ఆరోపణలు చేయటమే కాక చివరిగా వారు వారి క్యాడర్కి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారి పార్టీ క్యాడర్కి ఏమైనా సందేశం ఇచ్చారంటే, మీరందరూ తిరిగి వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బంధించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. సో ఈ సందేశం అంతటిని మేము నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీని విషయంలో ఏంటంటే, అసలు అవనిగడ్డలో ఒక సభ జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. తర్వాత గత 2 రోజులుగా ఆ సదరు పార్టీ, పొలిటికల్ పార్టీ వారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దీనికి తగిన ఏర్పాట్లు చేస్తూ, పోలీస్ బందోబస్తు చేస్తూ, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. నిన్న ఆఫ్టర్నూన్ వారి స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని, అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో, మచిలీపట్నం, పెడన లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారనేది, దానికి సాక్ష్యాధారాలు ఏంటి, ఆ సమాచారానికి బేస్ ఏంటి, దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, అటువంటి స్టేట్మెంట్ చేయబోయే ముందు మీకు ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, మీ క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయా, ఇన్పుట్స్ ఉన్నాయా అనే దాని మీద వారికి నిన్న నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. మచిలీపట్నం డిఎస్పీ గారు, పెడన సిఐ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో చాలా స్పష్టంగా వారిని కోరటం జరిగింది. ఏమంటే, వారు చేసిన స్టేట్మెంట్స్కి సబ్స్టాన్షియేట్ చేయాలి. వారు చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిని క్రెడిబిలిటీ ఏంటి, దానికి ఎటువంటి ఆధారాల మీద బేసిస్గా మీరు ఆ స్టేట్మెంట్ చేశారు, మీకున్న సమాచారం ఏంటి, ఆ సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేస్తే అటువంటి వారు పేర్కొంటున్న అసాంఘిక శక్తులు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతల్ని కాపాడటానికి, పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది మా ప్రైమ్ ఆబ్జెక్టివ్. మా యొక్క టాప్ ప్రియారిటీ అదే. శాంతి భద్రతలను కాపాడటం కోసం మేమంతా అహర్నిశలు కృషి చేస్తుంటే ఎటువంటి ఉద్దేశాలతో, లేదనుకుంటే ఎటువంటి ఇన్పుట్తో, ఎటువంటి బేస్తో ఆ విధమైన స్టేట్మెంట్ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవ్వటం జరిగిందనేది వారికి నోటీస్ సర్వ్ చేశాము. నోటీస్ తీసుకున్న తర్వాత మరి మాకు ఎటువంటి రిప్లై రాలేదు. ఆ రిప్లై ఏ బేసిస్ మీద అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది, ఏ బేసిస్ మీద అటువంటి ఏ ఇన్పుట్స్ మీకున్నాయి, మీకున్న సమాచారం ఏంటనేది షేర్ చేస్తే మేము అన్ని విధాల చర్యలు తీసుకొని శాంతియుతంగా వారి ప్రోగ్రాం జరగటానికి, వారి మీటింగ్ జరగటానికి, అంతగే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, మా ప్రైమ్ ఆబ్జెక్టివ్ ప్రజల శాంతియుత జీవనంలో ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ జరగకూడదు, పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ అవ్వకూడదు అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం. దానికోసం అన్ని చర్యలు తీసుకుంటామంటే మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం అందలేదు. సో వారిని మేము అదే కోరుతున్నాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వారు కానీ, ఏ రాజకీయ పక్షమైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, లేదనుకుంటే ఒక వ్యాఖ్య చేసేటప్పుడు బాధ్యతతో చేయాలి. బాధ్యతతో దానికి ఒక బేస్ ఉండాలి, ఒక క్రెడిబుల్. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తన కొత్త కుటుంబ సభ్యుడిని సోషల్ మీడియాకు పరిచయం చేశారు. గోవా నుంచి తెచ్చుకున్న పెంపుడు కుక్కపిల్ల నూరి ఫోటోను షేర్ చేశారు. దీన్ని తన తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఆగస్టులో గోవా పర్యటనకు వెళ్లిన రాహుల్ అక్కడ ఇద్దరు దంపతులు నిర్వహిస్తున్న కుక్కల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జాక్ రస్సెల్ టెరియర్ జాతికి చెందిన 2 కుక్కపిల్లలు నచ్చడంతో విమానంలో ఒకదాన్ని తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో సొనగాన్ని కూడా తెప్పించుకున్నారు. తన వెంట తీసుకెళ్లిన ఆడకుక్క పిల్లకు నూరి అని పేరు పెట్టారు. దాన్ని నేరుగా తన ఇంటికి వెళ్లి తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. కుక్కపిల్ల బాగుందన్న సోనియా దాంతో ఆడుకున్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న మరో కుక్కపిల్లతో నూరి కలిసిపోయి ఆడుకుంటోంది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణకు పసుపు బోర్డు గ్యాస్ సిలిండర్పై ఇచ్చే రాయితీని 300 పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జలాల వాటాను తేల్చాలని కృష్ణా ట్రిబ్యునల్ను ఆదేశించామన్నారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోందని, ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. सारक्का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी इसको खोलने का निर्णय लिया है. इसके विस्तार में माननीय किशन रेड्डी जी आपको बताएंगे. एक और निर्णय, कोविड का समय जब यहाँ से हम फाइनेंस की निर्णयों की ब्रीफिंग करते थे, उस समय भी आपने सब अनुभव किया होगा कि दुनिया के सामने हल्दी का महत्व क्या है, टर्मरिक का उपयोग क्या है, उससे क्या क्या गुण है, उसका पता भी चला. आज अगर दुनिया में देखा जाए, भारत दुनिया का सबसे बड़ा उत्पादक, खपत करने वाला और निर्यात करने वाला सबसे बड़ा ऐसा देश है. आयुष सिस्टम की अगर हम बात करें तो उसके अंतर्गत अगर हल्दी की जो बात की जाए, उसका बहुत बड़ा उपयोग किया जाता है. चाहे आयुर्वेदा हो, यूनानी हो, सिद्धा हो, होम्योपैथी हो. और आयुष सिस्टम ऑफ मेडिसिन जो है वो एंटी फंगल और अदर मेडिसिनल प्रॉपर्टीज के लिए जाना जाता है. आज अगर मैं हल्दी की बात करूं तो देश में जो हम 1600 करोड़ रुपए का एक्सपोर्ट करते हैं, इसका लक्ष्य रखा है लगभग 8400 करोड़ तक जाने का. $1 बिलियन तक इसको लेकर जाएंगे. और ये टारगेट पूरा करने के लिए बहुत जरूरी है कि नेशनल टर्मरिक बोर्ड बनाया जाए. और माननीय प्रधानमंत्री जी ने पिछले कल ही अपने भाषण में नेशनल टर्मरिक बोर्ड बनाने की घोषणा तेलंगाना में एक सभा के दौरान की थी और आज उसकी नोटिफिकेशन भी की गई है. मैंने नोटिफिकेशन हुई इसलिए आपको उससे अवगत करवाना था कि आपको इसकी जानकारी मिल सके. एक और विषय जो सीसीए के अंतर्गत आया वो नॉर्थ कोयल रिजर्वायर प्रोजेक्ट के बचे हुए कार्यों को पूरा करने के लिए रिवाइज कॉस्ट को अनुमोदन दिया गया है. इस प्रोजेक्ट को पूरा करने के लिए अब लगभग 2431 करोड़ रुपए खर्च होंगे, जिसकी संस्तुति की गई है. ये प्रोजेक्ट के बचे हुए कार्य अगले 30 महीनों में पूरे किए जाएंगे. इससे बिहार के औरंगाबाद और गया और झारखंड के पलामू और गढ़वा जिलों के 1,14,000 हेक्टेयर से अधिक सूखाग्रस्त क्षेत्र में सिंचाई की सुविधा उपलब्ध होगी. थोड़ा मैं आपको इसके बैकग्राउंड इसलिए बताना चाहता हूं क्योंकि इतना पुराना प्रोजेक्ट है. बहुत सारे प्रोजेक्ट कांग्रेस के समय शुरू होते थे, पूरे नहीं हो पाते थे. 1970 में नॉर्थ कोयल प्रोजेक्ट को अनुमोदित किया गया था और 1972 में इसको प्रारंभ किया गया. 1972 से 1993 के बीच में बिहार सरकार ने इस प्रोजेक्ट के डैम, बराज, लेफ्ट मेन कनाल और राइट मेन कनाल के कार्य को लगभग पूरा किया था. तो 1993 में डैम के पानी से बेतला नेशनल प्रोजेक्ट और ये सब इलाकों में प्रभाव पड़ता, तो उसके बाद उसको रोका गया. बिहार और झारखंड के साथ लगते इलाकों में लोगों को जिनकी जमीनें भी जानी या जिनका उस समय जमीन अधिग्रहण भी किया गया और प्रोजेक्ट चल भी रहा था, लेकिन 93 के बाद इस पर कोई गति नहीं बन पाई. 2017 में कैबिनेट द्वारा इस प्रोजेक्ट को पूरा करने के लिए 1622 करोड़ रुपए की मंजूरी उस समय दी गई थी. लेकिन आज जो मंजूरी दी गई है वो राइट मेन कनाल, लेफ्ट मेन कनाल को कंप्लीट लाइनिंग और गैर डिस्ट्रीब्यूशन सिस्टम को निर्माण को भी पूरा करने के लिए अनुमति दे दी गई ताकि प्रोजेक्ट को पूरा किया जाए. और इस डैम के जो प्रभावित लोग होंगे, आउस्टी होंगे, उनको कॉम्पनसेशन पैकेज को रिवाइज किया गया है
जनहित में एक और बड़ा निर्णय किया गया कि एक और तो प्रोजेक्ट पूरा होगा तो 10,000 हेक्टेयर की भूमि को इरिगेशन यानी कि सिंचाई योग्य बनाया जाएगा, 10,000 हेक्टेयर की भूमि को। वहीं पर जो प्रोजेक्ट अफेक्टेड फैमिलीज हैं उनको 6.5 लाख रुपया का अतिरिक्त सेंट्रल ग्रांट दिया जाएगा। तो एक और सिंचाई योग्य भूमि हो जाएगी, लाखों एकड़ भूमि को वहां पे लाभ मिलेगा इसको। और दूसरी ओर దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఆద్యంతం మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 65,226కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 19,436 వద్ద స్థిరపడింది. ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్రతిరోజు పతకాల మోత మోగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆర్చర్ మిక్స్డ్ ఈవెంట్లో ఓజాస్ దియోతాలేతో కలిసి బంగారు పతకం గెలిచింది. ఫేవరెట్గా బరిలోకి దిగిన దక్షిణ కొరియా ఆటగాళ్లను ఓడించారు. ఫైనల్లో సురేఖ ఓజాస్ 159-158 స్కోరుతో సోచాయివాన్ జూ జహీవూన్పై ఉత్కంఠ విజయం సాధించారు. ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 71కి చేరుకుంది. ఆసియా క్రీడల్లో అత్యధిక పతకాల రికార్డును భారత్ అధిగమించింది. 2018లో జరిగిన గత ఎడిషనల్లో భారత్ 70 పతకాలు సాధించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.